ప్రభు ఆయన రక్షణను మనకు వరముగా అనుగ్రహించాడని చూస్తున్నాం. హీ గ్రాంటెడ్ సాల్వేషన్. ఆయన తన యొక్క రక్షణను ఆయన మనకు ఏం చేశాడు? ఒక వరముగా అనుగ్రహించినటువంటి దేవుడు. నశించిన పాపి పరిశుద్ధ దేవునికి విధేయత చూపి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించడాన్ని రక్షణ అనుభవం అని మనకు జ్ఞాపకించబడుతుంది. నికోదేముతో ప్రభు మాట్లాడుతున్న సందర్భాన్ని చేస్తే, నేను మరలా ఎలా జన్మింపగలను ప్రభువా? నేను మరించి మళ్ళీ తిరిగి లేవాలా అని అంటే ప్రభు ఒకడు అంటాడు, క్రొత్త జన్మ అంటే ఈ లోకంలో నువ్వు చనిపోవాలని కాదు, దేవునిలో నీవు మరలా కొత్తగా జన్మించాలి అనేది ఒక అనుభవంతో కూడిన మాటగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన తన రక్షణను మనకు ఒక వరముగా అనుగ్రహించేటువంటి దేవుడు. ఆ రక్షణ అనుభవం ఎలా ఉండాలంటే, మనం ఇహలోకములో చనిపోయి మరలా దేవునిలో మనము క్రొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించటం ద్వారా వచ్చేది ఏంటంటే, మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. ఈ క్రొత్త జన్మలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం ఎప్పుడు పొందుకోగలమనండి? దేవునిలో రక్షణ అనుభవం మనకున్నప్పుడు మాత్రమే. ప్రియమైన బిడ్డలారా,